హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఇంకొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది బెండకాయ మసాలా కర్రీ అండి. ఒకసారి ఎప్పుడు బెండకాయ పులుసే కాకుండా ఒకసారి రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ఇలా బెండి మసాలా కర్రీ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రోటీలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా బాగుంటుందండి ఈ కర్రీ. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఒకసారి ఈ కర్రీ చేసుకొని చూడండి, చాలా ఇష్టంగా తింటారు. బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. లేత బెండకాయలతోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 1 స్పూన్ అయితే ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత ఇలా బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి, నేను పులుసు కట్ చేసినట్టు కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముందే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్కలకి చాలా బాగా పడుతుంది ఉప్పు, కారం, మసాలా అంతా. కొంచెం సాల్ట్ను, కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మరి ఇంకా చిన్న ముక్కలుగా కోసామంటే మనం ముక్కలు చిరిగిపోతాయి, అందుకని నేను ఇలా కోసుకున్నానండి బారుగా పులుసు కట్ చేసినట్టు. ఇప్పుడైతే టమాటా ముక్కలు నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం అయితే మనకి హాఫ్ కుక్ అయిపోయినాయి కదా. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కలర్ కూడా మారిపోయినాయి చూడండి. ఇప్పుడు వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం. బెండకాయలన్నీ చక్కగా లేత బెండకాయలు తెచ్చుకున్నానండి నేను. చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు కూడా. మార్కెట్ పెట్టినప్పుడు నేనైతే ఇలా లేత బెండకాయలు తెచ్చుకున్నాను. మీరు కూడా లేతగా ఉన్న వాటితోనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీ కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఆ పోపు దినుసులు మొత్తం బాగా వేగే వరకు. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. నేను ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి అంతే. ఆనియన్ ముగ్గడ బాగా వేగే వరకు మనం వేయించుకోవాలి. పచ్చివాసన పోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను దానికోసం కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా. ఎప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు వేసేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి, మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసిన వెంటనే సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నానండి ఇలా. తర్వాత టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ టమాటా పేస్ట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు ఇలా కుక్ చేసుకుంటున్నానండి నేను. చూసారు కదా, బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా టమాటాలో, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుందాం మనం. చూసారు కదా, దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పెరుగు పుల్లటిది కాకుండా కొంచెం తీయగా ఉన్న పెరుగే యూస్ చేసుకోండి. నేను ఫ్రెష్ పెరుగే యూస్ చేసుకుంటున్నాను. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే మొత్తం ఆ టమాటాలకి ఆనియన్స్ కూడా మొత్తం చక్కగా పడుతుందండి కారం ఇంకా మసాలా. ఇప్పుడు నేను లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉంటాయి కదా
బాగా కలిసిపోకుండా ఉండాలంటే స్లోగా కలుపుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి ఆ ముక్కలకు కూడా ఫ్లేవర్స్ అంతా పట్టే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా గ్రేవీ కోసం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నానండి. మొత్తం దగ్గరికి అయిపోయే వరకు. బెండకాయ ముక్కలు హాఫ్ కుక్ అయినాయి కదా, ఇప్పుడు మొత్తంగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో నేను ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే మెంతి పౌడర్ యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే, కానీ తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరను పుదీనా తరుగు అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు. చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా అయిన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. చేపల ఇగురులాగే ఉంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.